సక్సెస్ అనేది ఈజీగా అయితే రాదు, కొంచెం టైం తీసుకుంటుంది, కానీ కష్టపడితే 100% సక్సెస్ అవుతుంది. చలో మనం ఈరోజు కేఎఫ్సీకి వెళ్తున్నాం. హాయ్ ఆల్, మనం ఈరోజు కేఎఫ్సీకి వచ్చాం. సూర్యాపేటలో ఉన్న కేఎఫ్సీ టేస్ట్ చేస్తే అది ఎలా ఉందో చూద్దాం. కమ్. ఓకే, లోపల కేఎఫ్సీ గురించి చెప్దాం. కేఎఫ్సీ గురించి తిని దాన్ని ఎట్లా టేస్ట్ చేసి చెప్దాం. ఓకే, కమ్. లోపలికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. లోపల చాలా కూల్గా ఉంది. ఇప్పుడు స్టార్టింగ్ ఇక్కడ కూడా ఉంది ఆర్డర్ హియర్ అని చెప్పి చూద్దాం. టచ్ అది టచ్ కాదు, దీనికి సంబంధించిన మెనూ కూడా ఉంది ఇక్కడ. ఎవరు ఫేవరెట్ పెప్సీ, చిక్కులోవా, డిప్. అర్థం కాలే. ఇక్కడే మనకు ఆప్షన్ ఉంది ఎట్లా చేసుకోవాలి ఏంది అని చెప్పేసి. నేను ఇక్కడ డైనింగ్ ఇక్కడ ఏం మేడం డబుల్ కావాలంటే డబుల్ యాడ్ చేస్తాం, సింగిల్ కావాలంటే సింగిల్ యాడ్ చేస్తాం. సింగిల్ వేయండి, మాకు అంత అవగాహన లేదు. నెక్స్ట్ మీరు 2 లెగ్ పీసెస్ కావాలన్నారు కదా, 2 లెగ్ పీస్ ఇట్లా కాకుండా ఇవేనా జనరల్గా 2 లెగ్స్ ఇవే. లేదు డంకుడు కావాలంటే డంకుడు ఇస్తాం. కొత్తగా లాంచ్ అయింది బార్బిక్యూ సాస్, బాగుంది సార్, టేస్టీగా ఉన్నాయి. దాని మీద ప్రైస్ డిఫరెంట్ ఉందా? ఎంత డిఫరెంట్ ఉంది? ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కదా సార్. 249, ఇది వచ్చేసి 185. సో మొత్తానికి అయితే కేఎఫ్సీ లోపల ఇలా ఉంటుంది. ఒకసారి చుట్టూ చూడండి ఒకసారి. దీని కంట్రీస్ మొత్తం, వరల్డ్ మ్యాప్ మొత్తం ఇందులో. ఇక్కడ యాక్చువల్లీ బ్రాంచెస్ మొత్తం ఉన్నట్టు కేఎఫ్సీ దీనికి సంబంధించినవి. అక్కడ వరల్డ్ టేస్ట్ చికెన్ అని చెప్పేసి కేఎఫ్సీ ఫౌండర్ ఉన్నాడు రైట్ సైడ్లో. నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రైజెస్ కూడా చేశారనమాట. చూడడానికి అయితే కొట్టండి మేడం. యువర్ మొబైల్ నెంబర్ కొట్టనా? కొట్టండి. అలా నా నెంబర్ కట్ చేయ, మాకు ఎవరైనా సేవ్ చేసుకోగలే. ఓకే, బడ్డీ కొట్టనా ఏమద్దా? మీ ఇష్టం సార్. పెడదాం. పడట్లేదు మేడం. అయిపోయింది, వచ్చింది చేసి. ఓకే అంతేనా? ఓకే కొట్టి కార్డ్ అయితే కార్డ్ ఆప్షన్, స్కాన్ అయితే స్కాన్, క్యాష్ పేమెంట్ అయితే క్యాష్ పేమెంట్. ఓకే. ఏం కూడా లేదు దీంట్లో. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా కేఎఫ్సీలో ఉన్నాము. అసలు కేఎఫ్సీ ఇంత ఫేమస్, ఇంత డెవలప్ కావడానికి రీజన్ ఏంటంటే, ఇగో ఇక్కడ ఉన్నావు కదా ఈ వ్యక్తి, దీనికి స్థాపకుడు అనమాట. కంట్రీ ఫ్రైడ్ చికెన్ అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. ఆయన లైఫ్ జర్నీ కూడా నేను ఆల్మోస్ట్ మొత్తం చదివా, ఒక 2 days. అంత జర్నీ చెప్పాలంటే చాలా ఇబ్బందిలే, కానీ మొత్తానికి అయితే నా ఆలోచన ఏంటంటే సక్సెస్ అనేది కొద్దిగా లేట్గా వచ్చినా కానీ 100% సక్సెస్ వస్తుందని నా ఆలోచన. ఆల్మోస్ట్ 150 కంట్రీస్లో కూడా ఇప్పుడు ఈ కేఎఫ్సీ ఉంది, దీనికి సంబంధించిన కేఎఫ్సీ. నెక్స్ట్ ఫర్దర్గా కేఎఫ్సీ అసలు నేనైతే సెకండ్ టైం వచ్చాను, దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్తా. ఓకే, ఇక్కడ ఉన్న మెనూలో ఉన్నాయి కదా, ఇక్కడ మనకు ఏదైతే నచ్చిందో ఆర్డర్ మొత్తం చేసా. టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది చెప్తా. నేను ఆల్మోస్ట్ 5 years తర్వాత సూర్యాపేటలో కేఎఫ్సీకి రావడం, ఎగ్జాక్ట్గా అంతే 5 years. అప్పుడున్న టైమ్స్ వేరు, ఇప్పుడున్న టేస్ట్ వేరు. అదే చూద్దాం ఎలా ఉంది అని టేస్ట్ చేసి చెప్దాం. సో మన లాస్ట్కి అయితే మన సంబంధించిన ఆర్డర్ అంతా వచ్చేస్తుంది. ఇవి ఒకటి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్దాం. ఫస్ట్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్తో ట్రై చేద్దాము. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చేద్దాం. ఓకే, సాల్ట్ ఎక్కువ ఏంటి అనిపిస్తుంది నాకైతే. మనకు వచ్చిన దాంట్లో ఎక్కువ తెలియదు, కానీ సాల్ట్ ఎక్కువ ఉన్నాయి. బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ పాప్కార్న్ ఉన్నవి. చికెన్ పాప్కార్న్ ట్రై చేద్దాం. ఓకే, ఇవి చూడడానికి అయితే ఇంక ఇలా ఉన్నాయి చికెన్ పాప్కార్న్. ఇది బాగున్నాయి. అవుతుంటే చాలా క్రిస్పీగా అవుతున్నాయి. వెల్లుల్లి సమ్ గార్లిక్ ఉన్నట్టుంది, పర్ఫెక్ట్ ఉంది, బాగుంది. ఇవైతే సమ్ గార్లిక్ కూడా తగులుతుంది, చాలా బాగున్నాయి. ఈ చికెన్ పాప్కార్న్ అయితే నాకు నచ్చింది.
లేకపోతే బర్గర్ ఇది. అది ఒకసారి లోపల చూసు. చీజ్ ఉంది, ఆనియన్స్, సమ్ చికెన్ ఉంది అనుకుంటా, బ్రెడ్ వేస్తారు. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. ఓకే, ఇదైతే యావరేజ్, మంచిగా అనిపించలేదు. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఫస్ట్ టేస్ట్ రాకపోవడం రీజన్ అదే అనుకుంటా, మేబీ. చూద్దాం. అనిపించలేదు, కానీ చికెన్ పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే టాప్ క్లాస్ ఉన్నాయి, బాగున్నాయి. ఓకే, మనం కేఎఫ్సీలో కొత్తగా లాంచ్ అయ్యాయంటే ఇవి. వీటి పేరు ఏం పేరంటే డంకుడ్ లెగ్ పీస్ అంటే ఇవి. దీనికి సంబంధించినవి డంకుడ్ లెగ్ పీస్. ఇవి చూద్దాం. ఓకే, లోపల అయితే ఇవి 2 లెగ్ పీస్ ఇచ్చారు. నేను మా ఆల్రెడీ ఇద్దరు వచ్చాను కాబట్టి అలాగే ఒకసారి ఇట్లా చూపించరాదు. డంకుడ్ లెగ్ పీస్ ఇవి. ఓకే, జస్ట్ జ్యూసీ ఉంది ఇదైతే. దీన్ని టేస్ట్ చేసి చెప్తాం. ఓకేనా, దీన్ని టేస్ట్ చేసి చెప్దాం. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది పీస్ అయితే. డంకుడ్ లెగ్ పీస్ ఇది చాలా స్వీట్. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, బాగుంది, నాకైతే నచ్చింది. ఓకే, ఫైనల్గా అయితే కేఎఫ్సీ సంబంధించిన రివ్యూ అయితే, ఫుడ్ రివ్యూ అయితే ఇది. నాకైతే అన్నీ మంచిగా అనిపించినాయి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ దీన్ని నేను బాగా ఆలోచించిన తర్వాత చేసేది ఏంటంటే, దీని ఫౌండర్ ఉన్నారు కదండి అక్కడ, నేను ఆయన గురించి చాలా రీసెర్చ్ చేసి చదివాను. ఒక 2 days అట్లా టైం పట్టింది. సక్సెస్ అనేది ఈజీగా అయితే రాదు, కొంచెం టైం తీసుకుంటుంది, కానీ కష్టపడితే 100% సక్సెస్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎంత 150 కంట్రీస్లో ఇలా కేఎఫ్సీ ఉంది. ఆల్మోస్ట్ 65 years అవుతుంది కేఎఫ్సీ వచ్చి. కేఎఫ్సీ అంటే తెలియని వాళ్ళే లేరు మ్యాక్సిమం, మోర్ దెన్ పీపుల్స్. అంటే నమ్మిన కష్టపడితే అది సక్సెస్ అవుతుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఫుడ్ అయితే ఓవరాల్గా అయితే బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.